నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న కొత్త సిరీస్ మండల మర్డర్స్. ఓ రకంగా చూస్తే ఇది మర్డర్ మిస్టరీ, కానీ డీప్గా చూస్తే ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అకల్ట్ పేస్ థ్రిల్లర్. ఇది కంప్లీట్గా ప్రెడిక్టబుల్ కాదు, కానీ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ కూడా కాదు. సో క్యూరియాసిటీతో స్టార్ట్ చేస్తూ సస్పెన్స్లో లాక్ అయిపోయేలా చేశారు. ఫస్ట్ ఎపిసోడ్కే ఒక రూరల్ అకల్ట్ మోడ్ ఎస్టాబ్లిష్ చేశారు. 1950s చరణ్ దాస్పూర్ అనే విలేజ్ బ్యాక్డ్రాప్, అక్కడుండే మంత్రగత్తెల ఆధ్యాత్మిక ప్రయోగాలు. ఆ అట్మాస్ఫియర్ అర్బన్ ఆడియన్స్కి ఫ్రెష్గా అనిపిస్తుంది. అందులోనూ ఆఎస్డి పరికరం అనే కాన్సెప్ట్, దీని ద్వారానే ఒక దేవుణ్ణి క్రియేట్ చేయాలి అనే ఐడియా పాత కథల ఇన్స్పిరేషన్తో వస్తూ మోడర్న్ సైకలాజికల్ మర్డర్ మిస్టరీలా ఫీల్ ఇచ్చింది. వైభవ్ రాజ్గుప్తా యాజ్ విక్రమ్ సింపుల్ పోలీస్ క్యారెక్టర్ లాగా ఉంటూ స్క్రీన్ ప్రెజెన్స్తో ఎంగేజ్ చేశాడు. అండ్ వాణి కపూర్ ఓటీటీ డెబ్యూతోనే క్లాసీ అండ్ ఇంటెన్స్ రోల్ని బాగా క్యారీ చేసింది. అండ్ సుర్వీన్ చావ్లా ఇనీషియలీ బ్యాక్గ్రౌండ్లో ఉండే క్యారెక్టర్, బట్ లేటర్ ట్విస్ట్తో సర్ప్రైజ్ ఇస్తుంది. అండ్ శ్రియా పిల్గాంకర్ షార్ట్ స్క్రీన్ టైంలో కూడా మంత్రగత్తె రుక్మిణిగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే సిరీస్ మేజర్ స్ట్రెంగ్త్ స్టోరీ టెల్లింగ్ స్టైల్. న్యూ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతుంటే ఈచ్ వన్కి సెపరేట్ ఫ్లాష్ బ్యాక్, మోటివ్స్ అండ్ యాకల్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. రెగ్యులర్గా ఫ్లాష్ బ్యాక్స్ పడితే బోర్డం వస్తుంది కదా, బట్ హియర్ ఎవ్రీ పీస్ ఈస్ నీడెడ్ టు కంప్లీట్ ద పజిల్. ఈచ్ మర్డర్ ఇట్స్ రిచువల్ బిహైండ్ మోటివ్ చూపిస్తూ టోటల్గా ఎంగేజ్ చేశారు. సిరీస్ ఎపిసోడ్స్ మొత్తంలో కన్సిస్టెంట్ పేసింగ్ మెయింటైన్ చేశారు. బట్ డ్రాబ్యాక్స్ కూడా చెప్పాలి అంటే, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్లో లాజిక్ అప్లై చేస్తే కొన్ని సీన్స్ బిట్స్ సిల్లీలాగా ఫీల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాణం పోసిన శరీరం దేవుడవుతాడా అనే థాట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ లాజికల్గా ఆస్క్ చేయడం స్టార్ట్ చేస్తే డౌట్స్ వస్తాయి. కొంచెం సైఫై లాజిక్ లాగా ప్రెజెంట్ చేయడంతో సర్టన్ పోర్షన్స్ బిలీవబుల్ కాకపోవచ్చు. ఇంకో మైనస్, హారర్ ఎక్స్పెక్టేషన్తో చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ఇట్స్ నాట్ స్కారీ, ఇట్స్ మోర్ థ్రిల్లర్ విత్ రిచువలిస్టిక్ అండ్ మైథలాజికల్ బ్యాక్డ్రాప్స్. స్టార్టింగ్ ఎపిసోడ్స్ స్లో పేస్తో బిల్డ్ అవుతాయి కాబట్టి పేషెన్స్తో చూస్తే మాత్రమే కనెక్ట్ అవుతుంది. టెక్నికల్లీ చాలా రిచ్ విజువల్స్. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ కాబట్టి విజువల్స్, సెట్ డిజైన్, ప్రాస్థెటిక్స్, సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ టాప్ మాచ్. పర్టిక్యులర్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టోన్ సెట్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేశారు. డైరెక్టర్ గోపీపుత్రన్ స్క్రీన్ ప్లేని నాన్ లీనియర్ నరేషన్తో మేనేజ్ చేసి టైం జంప్స్ని కన్ఫ్యూజింగ్ కాకుండా పోర్ట్రేట్ చేశారు. అండ్ దాట్స్ అ బిగ్ ప్లస్ అనే చెప్పాలి. ఇంకా ఫైనల్ వర్డిట్కి వస్తే, మండల మర్డర్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్, బట్ డెఫినెట్లీ హూ లవ్ డార్క్ థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్ మిక్స్ ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్లర్స్కి బెస్ట్ వాచ్ అవుతుంది. యాంథాలజీ ఫార్మాట్ లాగా ఈచ్ మర్డర్ ఎపిసోడ్ ఉంటూ కూడా మొత్తం స్టోరీ లూప్ కంప్లీట్ అవుతుంది. నాకు పర్సనల్గా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎగ్జిక్యూషన్ కొంచెం స్లో ఉంది, కానీ ఎంగేజ్ చేయగలిగింది. తెలుగు డబ్బింగ్లో న్యాచురల్ ఫీల్ మెయింటైన్ చేయడంతో ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో మీకు ఆకల్ట్ థ్రిల్లర్స్, రిచువలిస్టిక్ మర్డర్స్ అండ్ డార్క్ మిస్టరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న మండల మర్డర్స్ సిరీస్ ట్రై చేయండి. ఆల్రెడీ మీరు సిరీస్ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? రుక్మిణి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఓటీటీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం.